హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం 6,100 పోస్టులు. ముఖ్యమైన తేదీలకు సంబంధించి మనం ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగార్థుల ఆసక్తి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మెగా డిఎస్సిలో మొత్తం 6,100 పోస్టులో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జిటి పోస్టులు, 1,224 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి మంత్రి బొత్స ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 5 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు అయితే డిఎస్సి పరీక్షలు నిర్వహించున్నారు. సెషన్ 1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ 2 వచ్చేసి పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన కీపై అభ్యంతరాలు స్వీకరించి ఉంటుంది. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థుల కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఇక్కడ అధికార వెబ్సైట్ ఒకసారి చూసినట్టయితే csc.ap.gov.in అయితే మనం ఈ వెబ్సైట్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. ఏపీలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 2024 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మొత్తం 6,100 పోస్టులు. మొత్తం అయితే 6,100 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జిటి పోస్టులు, 1,224 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏపీ డిఎస్సి 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అయితే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 5 నుంచి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పరీక్షలు 2 సెషన్లుగా ఉంటుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకి 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల ఒక సెషను, మధ్యాహ్నం వచ్చేసి 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ అయితే ఉంటుంది. మార్చి 31న అయితే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన కీపై అయితే అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే మనకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చెందిన అభ్యర్థుల కోసం కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థుల పూర్తి వివరాలకు మనకి ఇక్కడ అధికారిక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. csc.ap.gov.in అయితే ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తర్వాత సెలవు, నమస్కారం.